నైన్త్ మంత్ రాగానే చాలామంది కదలికలు తెలియట్లేదని వస్తున్నారు. స్కానింగ్ చూస్తేనేమో ఉమ్మునీరు తగ్గిపోతుంది. యూజువల్లీ ఉమ్మునీరు తగ్గడానికి కారణాలేంటంటే, ఫస్ట్ అసల ఉమ్మునీరు లీక్ అవుతుందేమోనని చూసుకోవాలి. ఇంకొకటి ఎడిక్వేట్ హైడ్రేషన్, మదర్ సరిగ్గా వాటర్ తీసుకోకపోయినా సరే, ఫీవర్‌లో ఉన్నా సరే, అంటే డీహైడ్రేషన్ వల్ల కూడా ఉమ్మునీరు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ బేబీ ఏమన్నా గ్రోత్ రిస్ట్రిక్టెడ్ బేబీనా? అంటే వెయిట్ తక్కువున్న బేబీ, లేదు బేబీకి ఏమన్నా అనామలీస్ ఉన్నాయా? అంటే యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? యూజువల్లీ ఉమ్మునీరు బేబీ లంగ్ సెక్రీషన్స్ నుంచి, బేబీ యొక్క స్కిన్ నుంచి, బేబీ స్వాలోయింగ్, యూరిన్ పాస్ చేయడం, వీటన్నిటి మీద మదర్ యొక్క లోపల ఉమ్మునీరు డిపెండ్ అవుతది. అందుకనే ఒక ఉమ్మునీరు తగ్గితే మదర్ నుంచి బేబీకి యామ్నియాన్ ద్వారా ఎళ్తది. ప్లాసెంటా ద్వారా ఉమ్మునీరు ఏర్పడతది. సో, ప్లాసెంటల్ ఇన్‌సఫిషియన్సీ ఉందో లేదో చూసుకోవాలి. మదర్‌కి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా ఒక్కొక్కసారి, లేదు మదరు ఎన్ఐసీడీస్ అంటే పెయిన్ కిల్లర్స్ చాలా సంవత్సరాల నుంచి పెయిన్ కిల్లర్స్ వాడటం, ప్రెగ్నెన్సీలో ఎక్కువ హై డోస్ ఉన్న పెయిన్ కిల్లర్స్ వాడినా సరే ఉమ్మునీరు తగ్గుతుంది. సో, ఎప్పుడైనా సరే మీకు ఉమ్మునీరు తగ్గింది అంటే ఫస్ట్ మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి.